ఉపదేశామృతం ఈరోజు మనం తృతీయ బిందువు ప్రారంభించబోతున్నాం. మొట్టమొదట శ్లోకం యొక్క ప్రతిపదార్థాలు, దాని యొక్క పదవిచ్ఛేదనం మొట్టమొదట చూద్దాం. పదవిచ్ఛేదనం అనంతరం శ్లోకం చదివేటువంటి విధానం, తదుపరి ప్రతిపదార్థాలు, తాత్పర్యం, ఆ తరువాత శ్రీల ప్రభుపాదులు రచించినటువంటి భాష్యాన్ని మనం చర్చిద్దాం. అందరూ చెప్పండి. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతః వృత్తేః షడ్భిః భక్తిః ప్రసిద్ధ్యతి. उत्साहान्निश्चयात् धैर्यात् उत्साहान्निश्चयात् धैर्यात् तत्तत्कर्म प्रवर्तनात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः संगत्यागात् सतो वृत्तेः षड्भिर्भक्तिः प्रसिद्ध्यति षड्भिर्भक्तिः प्रसिद्ध्यति. उत्साहान्निश्चयात् धैर्यात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः षड्भिर्भक्ति प्रसिद्ध्यति. चौतरा उत्साहान्निश्चयात् धैर्यात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः षड्भिर्भक्ति प्रसिद्ध्यति. उत्साहान्निश्चयात् धैर्यात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः षड्भिर्भक्ति प्रसिद्ध्यति. उत्साहान्निश्चयात् धैर्यात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः षड्भिर्भक्ति प्रसिद्ध्यति. उत्साहान्निश्चयात् धैर्यात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः षड्भिर्भक्ति प्रसिद्ध्यति षड्भिर्भक्ति प्रसिद्ध्यति. ప్రతిపదార్థాలు. ఉత్సాహాత్ ఉత్సాహము వలన, నిశ్చయాత్ నిశ్చయము వలన, ధైర్యాత్ ధైర్యము సహనము వలన, తత్తత్కర్మ ప్రవర్తనాత్ భక్తియుక్త సేవకు అనుకూలములైన వివిధ రకాల కార్యములను చేయుట వలన, సంగత్యాగాత్ భక్తి లేని వారి సాంగత్యాన్ని విడుచుట వలన, సతః మహనీయులైన పూర్వాచార్యుల యొక్క వృత్తేః అడుగుజాడలను అనుసరించుట వలన, షడ్భిః ఈ ఆరింటిచే, భక్తి భక్తియుక్త సేవ, ప్రసిద్ధ్యతి అభివృద్ధి చెందుతుంది. తాత్పర్యం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం.
శుద్ధమైన భక్తియుక్త సేవకు 6 అనుకూల లక్షణాలు కలవు. 1 ఉత్సాహముగా ఉండుట, 2 విశ్వాసముతో యత్నించుట, 3 సహనముతో ఉండుట, 4 నియమాలను అనుసరించి పనిచేయుట, అనగా శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, శ్రీకృష్ణుని గురించిన శ్రవణము, కీర్తనము, స్మరణము. 5 భక్తులు కాని వారి సాంగత్యమును త్యజించుట, 6 పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించుట. ఈ 6 లక్షణాలు శుద్ధ భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయమును తప్పక సమకూర్చును. కాబట్టి మనకు ఈ తృతీయ బిందువులో భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయాన్ని తప్పకుండా చేకూర్చేటువంటి విషయాల గురించి శ్రీల రూపగోస్వామి వారు వివరిస్తూ ఉన్నారన్నమాట. అవేమిటి అంటే ఇందులో 6 విషయాలు చెప్పారు. మొదటిది ఉత్సాహంగా ఉండడం, తర్వాత విశ్వాసంతో ప్రయత్నం చేయడం, 3 సహనంతో ఉండడం, 4 నియమాలను అనుసరించి పనిచేయడం, 5 భక్తులు కాని వారి సాంగత్యాన్ని వదిలిపెట్టడం, 6 పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించడం. భాష్యం చూద్దాం. భక్తియుక్త సేవ మానసిక కల్పనా విషయం కానీ కాల్పనిక పారవస్యం కానీ కాదు, క్రియాత్మకమైన కార్యకలాపాలని దాని సారాంశం. శ్రీల రూపగోస్వామి తన భక్తిరసామృత సింధువులో భక్తియుక్త సేవను గురించి ఈ క్రింది విధముగా నిర్వచించారు. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఉత్తమ భక్తి లేక అనన్య భక్తికి అనుకూలమైన పద్ధతిలో భక్తియుక్త సేవ చేయడం. ఈ భక్తియుక్త సేవ ఎట్టి ఇతర ఉద్దేశ్యాలు లేకుండా ఉండాలి. కామ్యకర్మలతోనూ నిర్విశేష జ్ఞానముతోనూ మరియు ఇతర ఎట్టి స్వార్థాపేక్షతోనూ కలిసి ఉండకూడదు. మనం చూస్తుంటాం సాధారణంగా సమాజంలో అందరికీ ఉన్నటువంటి అవగాహన ఏంటంటే భక్తి అనగానే ఏదో ఒక భావుకతగా ఆలోచిస్తారనమాట అందరూ. వీళ్ళు భక్తులండి అంటే కేవలం భక్తులంటే జనం ఏమనుకుంటారంటే ఏదో కాసేపు భజన చేసుకొని ఏదో భావుకతతో ఉండేటువంటి వారు వీరే భక్తులు అనుకుంటారు. అంటే ఎక్కువగా భక్తి అనేది పని పాట లేని కార్యక్రమం అనుకుంటారు ఎక్కువ శాతం మంది. అందుచేతనే మీరేం చేస్తున్నారు అంటే మనం ఎప్పుడన్నా మేము కృష్ణ భక్తులం అండి, పూర్తిగా భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఉంటామండి అనగానే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఓహో వీళ్ళు పని ఏమి చేయకుండా కేవలం ఊరికే భగవంతుణ్ణి కీర్తిస్తూ అదే కార్యక్రమంలో ఉంటారు. మరి భగవంతుణ్ణి ఏదో కాసేపు పూజ చేయడానికి, ఆరాధన చేయడానికి పూర్తిగా మిగిలిన అన్ని పనులు విడిచిపెట్టాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడతారు. అంతే కదా, వాళ్ళు అదే భావంలో ఉంటారు. ఎవరైనా చెప్పామనుకోండి, అదేమిటి మీరు ఇంకా వేరే వ్యాపారం పనులు కానీ ఇలాంటి పనులు ఏమి చేయరా అని చెప్పి అడుగుతారు. వాళ్ళకి అవగాహన లేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఇదే భావనలో ఉన్నారనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా ఏదో మానసిక కల్పనా విషయం. చూడండి, భక్తికి భావుకతకి చాలా సంబంధం ఉందన్నమాట బయట వారి దృష్టిలో. లేదా కాల్పనిక పారవస్యం అంటే ఊహించుకునేటువంటి ఏదో పారవస్యం. చూడండి, అంటే ఇది వాస్తవమైనది కాదు, ఇదేదో మనసుకు సంబంధించిన విషయం అనుకుంటారు భక్తి అంటే. కానీ భక్తి అంటే ఏమిటి? క్రియాత్మకమైన కార్యకలాపాలు. క్రియాత్మకం అంటే ఏమిటి? క్రియాత్మకం అంటే పని చేయడం. అంటే ఇది చాలా యాక్టివ్ విధానం అన్నమాట. ఈ భక్తి అనేది చాలా ఉత్సాహంతో కూడుకునేటువంటి విధానం. రూపగోస్వామి వారు చెప్పారు భక్తిరసామృత సింధువులో 1:11 ఏమన్నారు? దేవదేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఉత్తమ భక్తికి లేక అనన్య భక్తికి అనుకూలమైన పద్ధతిలో భక్తియుక్త సేవ చేయడం. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ భక్తి అనే దాన్ని డివోషనల్ సర్వీస్ అని చెప్పి నిర్వచనం ఇచ్చారు. డివోషనల్ సర్వీస్ అంటే కేవలం డివోషన్, భక్తి ఉంటే కుదరదు, భక్తియుత సేవ. చూడండి, సేవ లేనిదే భక్తికి అర్థం లేదనమాట. కాబట్టి భగవంతునికి చేసేటువంటి సేవలో భగవంతుని కీర్తించడం, భగవంతుని యొక్క గుణగణాలను పాడడం అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే.
కానీ కాలగమనంలో ఈ భక్తి గురించినటువంటి ప్రచారం జరగకపోవడం చేత కొన్ని దశాబ్దాల పాటు కావచ్చు, లేకపోతే శతాబ్దాలకు పాటు కావచ్చు, కేవలం ఈ భక్తి అనేటువంటి దాంట్లో కేవలం ఒక దగ్గర కూర్చొని భగవంతుని కీర్తించడం అనే ఒక ప్రక్రియ మాత్రమే మిగిలిపోయిందనమాట. మిగిలినవన్నీ కూడా ఆవిరైపోయాయి. ఎందుకని అంటే ఈ సేవ అనేది జరగాలంటే నేను మనం చెప్పుకున్నాం, ఒక ప్రామాణికమైనటువంటి ఆచార్య పరంపర అనేది ఉండాలి. అంటే ఇప్పుడు పరంపర అనే దాంట్లో విశేషం ఏమిటి అసలు చెప్పండి? పరంపరలో విశేషం ఏమిటంటే ఏదైతే ఆ పరంపర ఒక పూర్వాచార్యుడైనటువంటి వాడు ఉన్నాడో అతని యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం ఆ పరంపరలో వచ్చే వాళ్ళందరూ కూడా పనిచేయాలి. అంతేగాని ఎలాంటి లక్ష్యం లేకుండా ఏమిటి పరంపర చెప్పండి? ఇప్పుడు శిష్య పరంపర అనేది ఉందంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది, ఒక గమ్యం అనేది ఉంది. అప్పుడే దాన్ని ప్రామాణికమైనటువంటి పరంపరగా మనం చెప్తాం. అంతేగాని మనం బయట చూస్తున్న మనం పరంపర గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఏమంటారంటే మాకు కూడా మా గురువు గారికి కూడా పరంపర ఉందండి అంటారు. సరే, అసలు మీ పరంపర ఉద్దేశం ఏమిటి? దేనికోసం ఉంది అంటే వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదు. ఏదో ఉంది, నాకు కూడా గురువు ఉన్నాడని చెప్పుకోవడం కోసం అంతే. కానీ అలా కాదనమాట. ఇప్పుడు ఈ బ్రహ్మమత్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం కావచ్చు, ఏ ఇతర వైష్ణవ సాంప్రదాయం అయినా కావచ్చు, ఆ సాంప్రదాయాలకు ప్రారంభకులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యమైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని తమ శిష్యులకు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి రామానుజ సాంప్రదాయంలో మీరు చూసినట్లయితే రామానుజాచార్యుల వారు ఒక విధి విధానాన్ని ఇచ్చారు, ఒక లక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది ఆయన యొక్క పరంపరలో ఉన్నవారికి. ఏమిటంటే అందరినీ కూడా ఈ నారాయణుని యొక్క దాసులుగా మార్చడం. చూడండి, నారాయణుని యొక్క దాసులుగా మార్చడం అంటే ఏమిటి? నారాయణుని యొక్క సేవకులుగా ఉండడం అనేటువంటి ఒక లక్ష్యం, ఒక ఐశ్వర్య భావన అనే దాన్ని ప్రచారం చేయడం అనేటువంటి లక్ష్యం ఉంది. అలాగే మన సాంప్రదాయంలో మనం చూస్తే మనకు ఒక లక్ష్యం ఉంది. ఈ సాంప్రదాయానికి లక్ష్యం ఏమిటంటే చైతన్య మహాప్రభు మనకి ఇవ్వడం జరిగింది. ఏమిటి? ప్రతి జీవి కూడా భగవంతునికి నిత్య సేవకుడు కాబట్టి అతడు భగవంతునికే సేవ చేయాలి తప్ప అన్యమైనటువంటి వారికి సేవించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. మరి ఈ లక్ష్యం ఏమిటనేది పరంపరలో పైనుంచి కిందికి వస్తూ ఉండాలి. అంటే గురువు నుంచి శిష్యుడికి, తర్వాత శిష్యుడికి ఈ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనేది ఉండాలన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ ముఖ్య ఉద్దేశ్యం అనేది కనుమరుగైపోతుందో అప్పుడు ఈ ఏమంటారు సూపర్ఫిషియల్ థింగ్స్ అంటే పైనవే మిగులుతాయి. చూడండి, ఇప్పుడు భక్తి విషయంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమం అనేది నశించిపోయిందో, వర్ణాశ్రమం నశించిపోయేటప్పటికీ అంటే భగవంతుడికి క్రియాత్మకమైనటువంటి సేవ చేయడానికి ఏమి మిగల్లా. ఆ ఉన్న సేవల్లో ఎవరు చేస్తున్నారంటే ఏదో బ్రాహ్మణులు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పురోహితులుగా ఉన్నారో, ఆ పూజారులు ఎవరైతే ఉన్నారో మందిరానికి సంబంధించి వాళ్ళ వారికే నేరుగా భగవత్ సేవలో నిమగ్నం అవ్వడం అనేది కనిపిస్తుంది తప్ప మిగిలిన క్షత్రియ వైశ్య శూద్రులకి భగవత్ సేవ చేయడానికి ఏది అవకాశం? అది లేదు, పోయింది. కారణం ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మం అనేది నశించడం వల్ల. ఎందుకంటే క్షత్రియుడు అనేవాడు లేడు. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు సరైనటువంటి విధానంలో సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోవడం చేత, అంటే అనేక రకాల కారణాలు, ప్రత్యేకంగా ఇది కారణం అని మనం ఇప్పుడు చర్చించకపోవడం లేదు. మనం ఎన్నోసార్లు మనం చర్చించాం వర్ణాశ్రమ విధానంలో ఏం జరుగుతుందంటే, ఆ శ్లోకం కూడా మనకు ఉంది కదా, వర్ణాశ్రమాచారవత పురుషేణ పరఃపుమాన్ విష్ణురారాధ్యతే పుంసాం ఏమిటది నాణ్యతత్తోష కారణం అని చెప్పన్నారు. అంటే ఈ వర్ణాశ్రమ విధానం అనేది దేనికోసం ఉందట అంటే విష్ణువు యొక్క సంతృప్తి కోసమే ఉంది. మరొక శ్లోకం కూడా ఉంది కదా భాగవతంలో, సంసిద్ధిర్ హరితోషణం. ఏమిటా శ్లోకం? సరే, ఇదేమిటి ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా ప్రతి ఒక్కరు కూడా తాము చేసేటువంటి పనులు విష్ణు యొక్క సంతృప్తి కోసమే చేయాలి అనేది అక్కడ విషయం. అది దాని యొక్క సారాంశం. కానీ ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమం అనేటువంటిది పతనం చెందిందో, అంటే ఈ వర్ణాలనేవి ఇప్పటికే ఉన్నాయి, క్షత్రియ స్వభావం ఉన్నవాళ్ళు, వైశ్య స్వభావం ఉన్నవాళ్ళు, శూద్ర స్వభావం ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ దేనికోసం చేయాలి, ఎవరి సంతృప్తి కోసం చేయాలి అనేటువంటి పాయింట్ మిస్ అయిపోయింది అనమాట. అయిపోయేటప్పటికి ఇక మిగిలింది ఎవరంటే కేవలం బ్రాహ్మణులు ఈ దేవాలయాలకి అంటిపెట్టుకుని ఉండడం చేత వాళ్ళు నేరుగా
ఈ భగవత్ సంబంధమైనటువంటి కైంకర్యాల్లో ఉండడం చేత వారి వరకు క్రియాత్మకంగా వారు చేస్తున్నారు. ఏమిటంటే ప్రతిరోజు రావడం, మందిరాన్ని శుభ్రం చేయడం, లేకపోతే విగ్రహానికి అర్చన చేయడం, లేకపోతే నైవేద్యాన్ని సమర్పించడం, దాన్ని భక్తులకు పంచిపెట్టడం, లేకపోతే ఉత్సవాలు నిర్వహించడం, అంతవరకే ఆ కార్యక్రమం పరిమితం అయిపోయిందనమాట. ఎందుకని అంటే బ్రాహ్మణుని యొక్క ఉపదేశానుసారం వర్తించేటువంటి క్షత్రియులు లేరు. ఎప్పుడైతే క్షత్రియుడు బ్రాహ్మణుని యొక్క నిర్దేశానుసారం పనిచేస్తాడో అప్పుడు క్షత్రియుడు చేసేటువంటి రాజ్యపాలన కూడా భక్తియుత సేవ అవుతుంది. మరి వైశ్యులకి ఎప్పుడైతే క్షత్రియుని యొక్క రక్షణ లేదో, వైశ్యులు ఎప్పుడైతే కృషి గోరక్ష వాణిజ్యం అనేది వదిలిపెట్టారో అప్పుడు వారికి పైన ఉన్నటువంటి విధానానికి సంబంధం అనేది పోయిందనమాట. మరి శూద్రుల యొక్క బాధ్యత స్వీకరించాల్సింది వైశ్యులు. వైశ్యులు ఏం చేయాలి? శూద్రుల్ని తమ యొక్క సేవలో నిమగ్నం చేసుకోవాలి, వారికి భగవత్ ప్రసాదాన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి చూడండి ఏమైపోయింది, ఎప్పుడైతే వర్ణాశ్రమం పతనం చెందిందో ఇక భగవత్ సేవ అనేది కేవలం బ్రాహ్మణులకే. ఇప్పటికీ కూడా మనం చూడండి సమాజంలో ఏమనుకుంటారంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే పూర్తిగా భగవత్ సేవ చేస్తారు తప్ప మిగతా వాళ్ళు చేయడానికి ఏముంది అనుకుంటారు. అవునా? అంతే కదా. సాధారణంగా మనం భక్తుడు అనగానే ఈ రోజుల్లో మనం చూస్తే వైష్ణవ వస్త్రధారణలో ఉంటే వాళ్ళని చూసి మీరు బ్రాహ్మణులా అండి అని అడుగుతుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని మీద భగవత్ సంబంధంగా ఉండేది బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు ఉంటారు? మిగిలిన వాళ్ళకి అవసరమే ఉంది, అంతే కదా. కాబట్టి మిగతా వాళ్ళు ఒకవేళ చేసినా ఏదో రోజులో ఏదో ఒక 10 నిమిషాలు వెళ్ళి దండం పెట్టుకుని రావాలి తప్ప, ఏదో అప్పుడప్పుడు ఏదో ఉత్సవాలు అవి ఉంటే భజన చేయాలి తప్ప రోజు అదే పని మీద దాని మీదే కూర్చోవలసిన అవసరం ఉంది. చూడండి, ఇది అవగాహన లోపం అన్నమాట. అందుకే ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రియాత్మకమైన కార్యకలాపాలని దాని సారాంశం. ఏది భక్తియుత సేవ అంటే. అందుకే రూపగోస్వామి వారు చెప్పారు, ఏమన్నారు? ఉత్తమ భక్తికి లేక అనన్య భక్తికి అనుకూలమైన పద్ధతిలో భక్తియుత సేవ చేయడం. మరి దీని గురించి తర్వాత ఖండికలో ప్రభుపాదులు వివరిస్తారు అసలు భక్తియుత సేవ అంటే ఏమిటి. అది ఇతర ఉద్దేశాలు లేకుండా ఉండాలి. ఇంకేమన్నారు? కామ్యకర్మలతోనూ నిర్విశేష జ్ఞానముతోనూ మరియు ఇతర ఎట్టి స్వార్థాపేక్షతోనూ కలిసి ఉండకూడదు అని చెప్పన్నారు. కామ్యకర్మలు అంటే ఏమిటి అంటే ఫలితం కోసం చేసేటువంటి పనులు. కాబట్టి ఏదో ఫలితాన్ని ఆశించి భగవంతుడిని సేవించకూడదు. ఇక నిర్విశేష జ్ఞానం అంటే ఏదో భగవంతుళ్ళు ఐక్యం కావడం కోసం భగవంతుడిని ఆశ్రయించకూడదు. లేదా ఇతర స్వార్థాపేక్ష అంటే పూజా లాభ ప్రతిష్ట అంటే మహాభక్తుడిగా పేరుగాంచితే జనంలో గౌరవం లభిస్తుందనో మర్యాద ఇస్తారనో అలాంటివి ఏవి ఉండకూడదు. ఇక రెండవ ఖండిక చూడండి, భక్తి ఒక విధమైన అభ్యాసం. చూడండి ఇంగ్లీష్లో ఏమన్నారంటే దీన్ని కల్టివేషన్ అని చెప్పి అన్నారు. చూడండి భక్తి అనేది ఒక విధమైనటువంటి అభ్యాసం అట, అంటే కల్టివేషన్. అభ్యాసం అనగానే మనం ఒక రకమైన కార్యకలాపాన్ని సూచించాల్సి ఉంటుంది, అంతే కదా. ఆనందమయోభ్యాసాత్ అనేది వేదాంత సూత్రం. అభ్యాసం చేయాలంటే ఏమిటి అర్థం? అభ్యాసం చేయడం అంటే సాధన చేయాలని, పని చేయాలని అర్థం. మరి భక్తి కూడా ఒక అభ్యాసం అని చెప్పి అన్నారు. కొందరు కపట యోగులు బోధిస్తున్నట్లు ఆధ్యాత్మిక తత్వాన్ని అభ్యసించడం అంటే సోమరితనంతో ధ్యానం చేయడం కూర్చోవడం కాదు. చూడండి అది ఈ రోజుల్లో సాధారణంగా అతను కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటాడండి అని మనం విన్నామంటే మహా అయితే అతడు చేసే పని ఏమిటంటే రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేస్తుంటాడేమో, అంతే. అంటే కళ్ళు మూసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే అదే ఆధ్యాత్మికత అనుకునే స్థాయికి పతనం చెందిందనమాట వ్యవస్థ. సోమరితనంతో కూడిన ధ్యానం భక్తియుక్త సేవ గురించి తెలియని వారికి మంచిదనిపించవచ్చు. చూడండి ఎవరికైతే చేయడానికి సేవ లేదో, అసలు భగవత్ సేవ అంటే ఏమిటో తెలియని వాడికి ధ్యానం మంచిదేమో ఒకవేళ. ఎందుకంటే భగవత్ సేవ చేయకపోతే మనిషి ఏం చేస్తాడు చెప్పండి? మాయకి సేవ చేయాలి, అంతే కదా. కామ్యకర్మలు చేయాలి. మరి కామ్యకర్మలు చేస్తే విధ్వంసం. ఏమిటి విధ్వంసం? ఎందుకంటే వాడికి ఎలా చేయాలో తెలియదు కాబట్టి సమాజానికి వాడు చేసే పని చేటు చేస్తుంది, వాడికి కూడా వాడు చేసేటువంటి పని ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. ఎందుకంటే వాడు నిరంతర కర్మబంధనాల్లో చిక్కుకుంటాడు, సంసార చక్రంలో పడిపోతాడు. మరి సంసార చక్రంలో పడిపోవడం అనేది మంచి పనే చెప్పండి? మళ్ళీ ఒక భౌతిక శరీరాన్ని స్వీకరించడం అనేది ఏమైనా మంచి పనే? లేదు. కాబట్టి భగవంతుడికి సేవ చేయడం లేదంటే ఆ వ్యక్తి ఏం చేసినా సరే అది వాడికి అత్యంత ప్రమాదకరం అన్నమాట. అది సమాజం దృష్టిలో మంచి పని అయి ఉండొచ్చు,
అది పుణ్యాన్ని తెచ్చిపెట్టే కార్యం అయి ఉండొచ్చు. అయినా ప్రయోజనం ఏమిటి? మళ్ళీ పునర్జన్మ పొందాల్సిందే కదా. కాబట్టి భగవత్ సేవ తప్ప అన్యథా ఏం చేసినా ఒక విధంగా చెప్పాలంటే అది న్యూసెన్సే. చూడండి, ఆ విధంగా చెప్తే అంగీకరించరు, కానీ అది తత్వం, అది వాస్తవం. భగవత్ సేవ తప్ప నువ్వేం చేసినా అది నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ కులానికి, నీ దేశానికి, సమాజానికి అత్యంత ప్రమాదకరం, అంతే. అయితే కొన్ని వెంటనే ప్రమాదకరమైన ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని దీర్ఘకాలం తర్వాత ప్రమాదకరమైన ఫలితాన్ని ఇస్తాయి. భౌతిక ప్రపంచంలో ఏది మంచి ఏది చెడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే వెంటనే ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందో దాన్ని ఇక్కడ చెడు అని చెప్పి అంటారు భౌతిక ప్రపంచంలో. కానీ ఆరంభంలో ఆస్వాదనీయంగా ఉండి దీర్ఘకాలంలో నష్టాన్ని చేకూర్చేది, లేదా అసలు దీర్ఘకాలంలో నష్టాన్ని చేకూరుస్తుంది అనేటువంటి విషయం తెలియకుండా చేసేటువంటి కార్యాన్ని మంచి అని చెప్పి నిర్వచనం ఇస్తారు. అప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి ఈ ధ్యానం అనేది ఎవరికి ఉపయుక్తంగా ఉంటుందట అంటే, ఈ విధంగా భగవత్ సేవ చేయనివాడు ఎవడైతున్నాడో 3 దశలు ఉన్నాయి. 1 భగవంతుడి కోసం పనిచేయడం, 2 భౌతికమైన సేవ చేయకుండా ఉండడం, 3 భౌతికమైన పని చేయడం. ఫస్ట్ క్లాస్ ఏంటంటే భగవత్ సేవ చేయడం. 2వ తరగతి ఏమిటి? భౌతికమైన పని చేయకుండా ఉండడం. అది కొంతవరకు కొంచెం పర్వాలేదన్నమాట. కాబట్టి అలాంటి వారికి ధ్యానం. కాబట్టి ధ్యానం అంటే ఏమిటి? వాళ్ళు ఏం చేస్తారు? ఏ పని చేయకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చుంటారు. అవునా కదా? ధ్యానం చేసేవాళ్ళు ఏం చేస్తారు? కుదురుగా కూర్చుంటారు ముందు ఒక దగ్గర. మరి కుదురుగా కూర్చోవడంలో ఏమన్నా పెద్ద విషయం ఏమైనా ఉందా? అంటే కొంచెం కష్టపడాలనుకోండి కుదురుగా కూర్చోవాలన్నా కూడా. కానీ మనసుని కుదురుగా ఉంచడం అనేది వారు చేసే అభ్యాసం, అంతకుమించి వాళ్ళు ఏం చేయరు. అంతే కదా? వీళ్ళకి తెలిసిన ధ్యానం ఏమిటంటే మనసుని కుదురుగా ఉంచడానికి ప్రయత్నం చేయడం, అంటే మానసికమైన శారీరకమైనటువంటి క్రియలను ఆపివేయడానికి ప్రయత్నించడం. కాబట్టి ఇది ఎవరి కోసం మంచిదంటే భక్తి అంటే ఏమిటో తెలియని వాడికి మంచిది. ఈ కారణం వలననే అది మనలను పెడదారి పట్టించే భౌతిక కార్యకలాపాలను నిరోధించడానికి ఉపయోగపడే ఒక మార్గంగా నిర్దేశించబడుతుంది. చూడండి, ప్రభుపాదులు వారిస్తారు శ్రేష్టమైన ఉదాహరణ. ఏమంటారైనా తరచుగా ఇచ్చే ఉదాహరణ ఏమిటి తెలుసా? ఎవరైనా చెప్తారా? ఈ ధ్యానం విషయంలో ప్రభుపాదులు ఏ ఉదాహరణ ఇస్తారు? చిన్నపిల్లవాడు ఉదాహరణ ఇస్తారు. ఏమిస్తారు? చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? వాడు అల్లరి చేస్తుంటాడు. ఎందుకంటే వాడికి ఉపయోగపడే పని చేయడం తెలియదు కాబట్టి వాడు అల్లరి చేస్తుంటాడు. కాబట్టి వాడిని ఏం చెప్తాం? రే కుదురుగా కూర్చో, నోటి మీద వేలేసి కూర్చో అంటాం. ఎందుకని నోటి మీద వేలేయమంటావు అంటే నువ్వు మాట్లాడితే ఏదో ఏం చేస్తావు? ఏదో లొడలొడ ఏదో మాట్లాడుతుంటాడు. పిల్లలు మాట్లాడేదానికి అర్థం ఉంటుందా? ఉండదు. వాళ్ళు చేసే పనులకి అర్థం ఉండదు. కాబట్టి కుదురుగా కూర్చో, నోరు మొయ్యి, నోటి మీద వేలేసుకో అని చెప్పి అంటాం. కాబట్టి ప్రభుపాదుల వారు ధ్యానాన్ని దానితో పోల్చుతారనమాట. ఎందుకంటే కర్మిష్ఠులు వాళ్ళు నోరు తెరిస్తే చెత్త మాట్లాడతారు, పని చేయడం మొదలు పెడితే ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి అలాంటి వాడు కుదురుగా కూర్చుంటే, మాట్లాడకుండా కూర్చుంటే దాన్ని ధ్యానం అంటారు. అది వాళ్ళకి మంచిది. భక్తియుక్త సేవ అర్ధరహితాలైన భౌతిక కార్యకలాపాలను నిరోధించడమే కాకుండా మానవుని అర్థవంతమైన భక్తియుక్త సేవా కార్యక్రమాలలో నెలకొల్పుతుంది. అది ఇక్కడ విషయం. భక్తి అనేది ఎందుకు ఉన్నతమైందంటే నెగిటివ్ యాక్టివిటీని ఆపడం మాత్రమే కాదు, పాజిటివ్ యాక్టివిటీ చేయడంలో వ్యక్తిని నిమగ్నం చేస్తుంది అనమాట. కానీ ధ్యానం అనే దాంట్లో నెగిటివ్ యాక్టివిటీని ఆపడం వరకే ఉంది, కానీ పాజిటివ్ యాక్టివిటీ చేయడం అనేది లేదు. కానీ భక్తియుత సేవ అలా కాదు. ఏమిటి? ప్రయోజనకరమైనటువంటి, నిజంగా ప్రయోజనకరమైనటువంటి కార్యంలో నిమగ్నం చేస్తుందన్నమాట. ప్రహ్లాదుడు భాగవతంలో ఇలా ఉపదేశిస్తున్నాడు. ఏమని ఉపదేశిస్తున్నాడు? శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని చెప్పన్నాడు. భక్తియుక్త సేవలోని 9 విధానాలు ఏమిటట? మొదటిది దేవాది దేవుని నామం మరియు లీలలను గురించిన శ్రవణం. 2 భగవంతుని మహిమలను కీర్తించడం. 3 భగవంతుని స్మరించడం. 4 పాదసేవనం. 5 దేవాది దేవుని శ్రీ విగ్రహాలను అర్చించడం. 6 భగవంతునికి వందనం చేయడం. 7 భగవంతునికి సేవకునిగా ఉండడం. 8 భగవంతునితో మైత్రి చేయడం. తర్వాత 9వది భగవంతునికి ఆత్మసమర్పణ చేయడం. ఇవి 9 విధానాలు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదనకు శ్రవణం మొట్టమొదటి మెట్టు. అప్రమాణికులైన వ్యక్తుల నుండి శ్రవణం చేయకుండా భగవద్గీతలో సూచింపబడినట్లు
అర్హుడైనటువంటి వ్యక్తిని సమీపించాలి. చూడండి, ఇప్పుడు సాధారణంగా భక్తి అనగానే ఇందులో లీలలను గురించిన శ్రవణం, మహిమలను కీర్తించడం, స్మరించడం అంతవరకే అనుకుంటారు. ఇక మిగిలినవి కూడా ఉన్నాయి. పాదసేవనం. పాదసేవనం అంటే ఏమిటి? పాదాలను సేవించడమా? అది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటి? పాదసేవనం అంటే భగవంతుని యొక్క ప్రణాళికను అమలు చేయడానికి ప్రయత్నం చేయడం. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, ఏమన్నారు? యారే ధేకో తారే కహో కృష్ణ ఉపదేశ్ అన్నారు. ఎవరిని చూస్తే వాళ్ళకి నువ్వు కృష్ణ ఉపదేశాన్ని ఇమ్మని చెప్పారు. కాబట్టి అది ఆయన యొక్క పాదసేవనం అవుతుందన్నమాట. ప్రత్యక్షంగా అంటే మనకి చూడండి, వపు సేవ, వాణి సేవ అంటాం. వపు సేవ అంటే ఏమిటి? శరీరానికి సేవ చేయడం, అంటే నిజంగా పాదాలకి సేవ చేయడం అనేది ఒకటి. కానీ దానికి విస్తృతార్థం ఏమిటంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం, భగవంతుని యొక్క వైభవాన్ని విస్తరింపజేయడం. చూడండి, దానికోసం మరి ప్రచార కార్యక్రమం చేయాలి. ప్రచార కార్యక్రమం అన్నామంటే అనేకమైనటువంటివి ఉంటాయి. అందులో రకరకాల లావాదేవీలు చూడడం ఉంటుంది, నిర్మాణాలు చేయడం ఉంటుంది, అనేకమైనటువంటివి వచ్చేస్తాయి అందులో పాదసేవనం అనగానే. ఇక అర్చన చేయడం అనేది అందరికీ తెలిసిందే. ఇక వందనం, సేవకునిగా ఉండడం, అది కూడా తెలియదు ఎవరికి. సేవకునిగా ఉండడం అంటే ఏమిటి? చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను రాముడి సేవకునండి, కృష్ణుడి సేవకునండి అంటారు చాలామంది మాట వరుసకి. కానీ నిజంగా దాని అర్థం ఏమిటో వారికి తెలియదు. కాబట్టి మొట్టమొదటిది ఏమిటట అంటే శ్రవణం. మరి ఎవరి నుండి శ్రవణం చేయాలి? ప్రామాణికమైనటువంటి వారి నుండి, అంతేగాని అప్రామాణికమైనటువంటి వారి నుండి శ్రవణం చేయకూడదు. అర్హుడైనటువంటి వ్యక్తులను సమీపించాలి. ఇక్కడ చెప్పారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యము నిరుగుట కొరకై యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనికి సేవ చేయము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. చూడండి, మరి ఎవరు ఆది గురువు? ఆది గురువు ఎవరు? కృష్ణుడే కదా. కృష్ణం వందే జగద్గురుం అని చెప్పంటాం. మరి ఆ కృష్ణుడే వ్యాసదేవునిగా ఆయన రావడం జరిగింది. కాబట్టి ఆధ్యాత్మిక గురువు అనేవాడు వ్యాసదేవుని యొక్క ప్రతినిధి అయి ఉండాలి. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఏం తెలుసుకున్నా అది వ్యాసదేవుల వారి నుండి తెలుసుకోవాలి, లేదా వ్యాసదేవుల యొక్క ప్రతినిధి నుండి తెలుసుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక విషయాలు అనేవి శ్రవణం ద్వారా మనం తెలుసుకోవాలి, కానీ చూసి తెలుసుకునేవి కావు. శ్రవణం అని చెప్పి అన్నారు, కానీ దర్శనం అని అన్నారా? ఎక్కడన్నా దర్శనం అని అన్నారా? లేదు. కానీ ఆధునిక యుగంలో గొప్ప దౌర్భాగ్యం ఏమిటంటే ఈ రోజుల్లో ఆధునిక వ్యాసదేవునిగా అందరూ కూడా టీవీని మార్చేశారనమాట. ఈ రోజుల్లో టీవీ ఆధునిక వ్యాసదేవుడు అనమాట. చూడండి, కాబట్టి జనం కృష్ణలీల గురించి, రామలీల గురించి, వీటి గురించి ఎక్కడి నుంచి తెలుసుకుంటారు? కృష్ణలీల గురించి ఏమో ఈ రోజుల్లో ఏదో ఒక సీరియల్ వస్తుందండి, ఇది రాధాకృష్ణ సీరియల్. చూడండి, కొన్ని సంవత్సరాల తరబడి వస్తుందట. చాలా దురదృష్టం ఏంటంటే ఎంతోమంది శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివేవాళ్ళు కూడా, అంటే సాధారణంగా కృష్ణ చైతన్య సంఘంలో సభ్యుడు అనగానే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదువుతాడనే ఒక డిఫాల్ట్గా మనం అనుకుంటాం. కానీ కృష్ణ చైతన్య సంఘంలో సభ్యులమని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది దౌర్భాగ్యవశాత్తు ఈ రాధాకృష్ణ సీరియల్ ఇలాంటివి చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. చూడండి, కాబట్టి శ్రవణం ద్వారా తెలుసుకోమని చెప్పారు, కానీ టీవీ చూడడం ద్వారా తెలుసుకోమని చెప్పారా? పైగా టీవీల్లో చూడడం వల్ల యథార్థం అనేది తెలుస్తుందా? అసలు వాడు యథార్థాన్ని చూపిస్తాడా? మొట్టమొదట చూడండి, యథార్థాన్ని చూపిస్తాడా వాడు? వాడికి కావాల్సింది ఏమిటి? టీఆర్పీ రేటింగ్స్ కావాలన్నమాట. కాబట్టి దాన్ని సాగదీస్తూ ఉంటాడనమాట. అలాగే ఏం చేస్తాడు? లేని విషయాలు చూపించడం. చూడండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇలాంటి సీరియల్ వచ్చే ముందు ఒక డిస్క్లైమర్ అనేది వేస్తారు. డిస్క్లైమర్ అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక సినిమాకి ముందు డిస్క్లైమర్ అని వేస్తాడు. అంటే ఇందులో ఏమిటంటే ఇవి యథార్థమైన సంఘటనలు కావు, ఇవి కల్పితమైనటువంటివి, కాబట్టి మేమేదో చేసామని చెప్పి. కాబట్టి ఈ సీరియల్ తీసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఉన్నది ఉన్నట్టుగా శాస్త్రాల్లో ఉన్నది ఎవరు ఉన్నది ఉన్నట్టుగా శాస్త్రాల్లో ఉన్నది చూపించాలంటే వాళ్ళ వల్ల కాదు చూపించడం.
ఎందుకని చూపించలేరు? సరే, ఉదాహరణకి కృష్ణలీల మనం చూద్దాం. శ్రీమద్ భాగవతంలో మనం చూసినట్లయితే కృష్ణుడు ఏ వయసు వరకు ఉన్నాడు బృందావనంలో? 11 ఏళ్ల వయసు వరకు ఉన్నాడు. బృందావనంలో కృష్ణుడు ఉంది 11 ఏళ్ల వయసు వరకు. మరి కృష్ణుడు రాసలీల చేసింది ఏ వయసులో? 11 ఏళ్ళ లోపులోనే కదా. మరి ఇప్పుడు 11 ఏండ్ల లోపులో ఉన్నటువంటి వ్యక్తి రాసలీల చేయడం అనేటువంటి దాన్ని నువ్వు టీవీలో ఎలా చూపిస్తావు? నువ్వు టీవీలో వాడు ఎవరినో తీసుకొచ్చి క్యారెక్టర్ని పెడతావు. వాడి వయసు ఎంత ఉంటుంది అంటే వాడికి 24 ఏళ్ళు ఉంటుంది. ఆ చెత్త సీరియల్ ఏదైతే అందరూ చూస్తున్నారో అందులో చూస్తే వాడు ఎవడో కథానాయకుడు ఉంటాడు కదా, కృష్ణుడు వేషం వేసినవాడు, వాడికి ఎలా లేదన్నా 24-25 ఏళ్ళు వయసు ఉంటుంది. వాడు అసలు ఏ విధంగా 11 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణుడిగా ఎలా చూపిస్తారు చెప్పండి? అసలు శాస్త్రంలో ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చూపించగలవా, తెరకెక్కించగలవా? అది సాధ్యం కాదు. ఎందుకంటే అవన్నీ దివ్యమైనటువంటి విషయాలు. వాటిని చివరికి ఒక నాటకంలో చూపించాలని కూడా చాలా కష్టం. సరే, శాస్త్రాల్లో నాటకాలనే ఉన్నాయి కాబట్టి ఒక విధంగా ప్రయత్నం చేయవచ్చు. ఏ విధంగా ఒక 11 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాలుడు ఆ రాసలీల చేయడం అనేటువంటి దాన్ని ఏ విధంగా చూపించగలరు అసలు చెప్పండి? అందుకే ఇవి దివ్యమైనటువంటివి కాబట్టి ఆచార్యులు వీటిని వినడం ద్వారా నేర్చుకోమని చెప్పారు. శ్రవణం చేయాలి వీటి గురించి. కానీ వాటిని ఎవరు చేయలేరు, అవి అసాధ్యం. అది నువ్వు ఉన్నట్టుగా చూపించాలని కూడా కష్టం. కానీ కనీసం ఈ మాత్రం పరిజ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, మేము చాలామందిని వెళ్ళి కలుస్తూ ఉంటాం. ఈ రోజుల్లో ఎక్కువ మంది దీని గురించి అడుగుతున్నారు. ఇదేమిటంటే రాధాకృష్ణ సీరియల్లో అలా చెప్పారు కదా, రాధాకృష్ణ సీరియల్లో ఇలా చెప్పారు కదా, అక్కడ అలా చేశాడు కదా, వాడెవడో క్యారెక్టర్ అలా చేశాడు కదా, ఇలా చేశాడు కదా. అంటే టీవీ ప్రమాణమా? అంటే టీవీలో చూపించే ప్రతిదీ ప్రామాణికమా మనకి? మరి టీవీలో మందు తాగమని చెప్తాడు, సిగరెట్ కాల్చమని చెప్తాడు, అవన్నీ చేయాలా నువ్వు? కాబట్టి ఇలాంటి దరిద్రపు పరిస్థితి అయిందనమాట. ఇంకా ఎంత దారుణంగా అయిందంటే పరిస్థితి, భగవద్గీత భాగవతంలో కూడా కనిపించని కృష్ణుడిచ్చిన ఉపదేశాలు ఆ టీవీ సీరియల్లో కనిపిస్తాయి చూడండి. చాలామంది వాట్సాప్ స్టేటస్లలో కూడా పెట్టుకున్నారు ఈ మధ్య. అందులో ఏదో కృష్ణుడు ఉపదేశం చేస్తాడు. మొన్న ఎవరో నాకు భక్తుడు చూపించాడు. ఏమిటి, దేని గురించి అది? నిజమైన స్నేహం అంటే ఏమిటని దాని గురించట. భగవద్గీతలోనూ భాగవతంలోనూ కృష్ణుడు ఎక్కడైనా నిజమైన స్నేహం ఇలా ఉంటుందని చెప్పాడా? లేదా వేరే పురాణాల్లో ఎక్కడైనా కృష్ణుడు చెప్పాడా? అవన్నీ లౌకికమైన విషయాలు ఏమైనా చెప్పాడు? అందులో ఎక్కడా లేవు. కానీ వాడేదో ఒక నిర్వచనం ఇస్తాడు. దాన్ని ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ప్రతి చోటున కూడా అందరికీ మెసేజ్లు పంపడం, వాట్సాప్లో పెట్టడం చూడండి. చాలా దారుణమైనటువంటి విధానం అన్నమాట. దీని గురించి అడిగేవాడు ఎవడు కూడా లేడు. ఒకవేళ మీకు ఆ విధంగా ఏదో వ్యాపారం చేసుకోవాలి, కొన్ని సంవత్సరాల పాటు ఒక టీవీ సీరియల్ నడపాలి, అందులో ఏదో రకరకాల ఊహాగానాలు లేదా రొమాన్స్ ఇలాంటివి ఏవో చూపించాలనుకుంటే నువ్వేవో కల్పితమైనటువంటివి ఏవో 2 పాత్రలు సృష్టించుకో. అంతే, రాధాకృష్ణులు ఎందుకు పట్టుకుంటావు? నువ్వేదో 2 సినిమా, ఇప్పుడు అనేక రకాల సినిమాలు తీస్తున్నారు కదా. భౌతిక ప్రపంచంలో జరిగేది ఏమిటంటే అందరూ రాధాకృష్ణుల్ని అనుకరించాలని చూడడమే. అదే కదా ఇక్కడ జరిగేది. లౌకిక ప్రపంచంలో ప్రేమ అనేది ఏమిటంటే అది వాస్తవానికి కామం. అది ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు చేసేటువంటి వాటిని అనుకరించడానికి ప్రయత్నించడం. నువ్వు ప్రయత్నించాలనుకుంటే వేరే ఎవరో 2 క్యారెక్టర్లు పెట్టుకో, వాళ్ళతో చేయి. కానీ అలా చేస్తే జనం చూడరు కదా. కృష్ణుడి పేరు చెప్తే చూస్తారు, రాముడి పేరు చెప్తే చూస్తారు. కానీ వీళ్ళందరూ కూడా పరమ మోసగాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకంటే మిగతా పేర్లు అంటే ఆల్రెడీ ఏదైతే మనుగడలో బాగా అడ్వర్టైజ్ అయ్యి ఉంది, అందరికీ ప్రాచుర్యంలో ఉందో వాడి పేరు చెప్పుకుంటే వీడి పబ్బం గడుస్తుంది అనమాట. కాబట్టి ఎక్కడా లేనిపోయినటువంటివన్నీ వీళ్ళ కల్పనలు, వీళ్ళ కల్పిత గాథలు, ఇవన్నిటికీ ఏం చేస్తారంటే కృష్ణుడిని, రాముడిని, లేకపోతే హనుమంతుడిని, లేకపోతే మహాభారతంలో క్యారెక్టర్ని, లేకపోతే శివుడిని, దేవతల్ని, వీళ్ళని తీసుకొని వీళ్ళ పబ్బం గడుపుకుందామని చూస్తారనమాట. ఇది పక్తు వ్యాపారం అనమాట చూడండి. నిజంగా శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివేవాడు ఎవడన్నా ఒక ఎపిసోడ్లో ఒక 10 నిమిషాలు చూస్తే వాడికి అర్థమవుతుంది ఇదంతా కూడా నిరర్థకమైందని చెప్పి చూడండి. దీనివలన చాలా గొప్ప నష్టం ఏమిటంటే, జనం ఏమనుకుంటారంటే కృష్ణుడు లేకపోతే రాముడు ఇవన్నీ కూడా ఏదో కట్టుకథలు, ఇవన్నీ కూడా ఏదో సరదాగా ఊసుపోక కల్పించినటువంటివి కాలక్షేపం కోసం అని అనుకునేటువంటి ప్రమాదం ఉందన్నమాట చూడండి ఈ రోజుల్లో.
కాబట్టి భగవద్గీత యథాతథం లేదా శ్రీమద్ భాగవతం శాస్త్రాల్ని ప్రచారం చేయాల్సినటువంటి వాళ్ళు, శాస్త్రాన్ని చదవవలసినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంటే, ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంటే దానివల్ల చాలా గొప్ప నష్టం అన్నమాట. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఎవరో ఒక భక్తుడు, అంటే అతడు కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తుంటాడు, ప్రభుపాద వారి పుస్తకాలు చదువుతుంటాడు. మరి అతనికి ఏమర్థమైందో లేదో తెలియదు. అతను నాకు ఫోన్ చేసి, ప్రభు మీరు రాధాకృష్ణుల సీరియల్ చూస్తున్నారా అని అడిగాడు. అసలు నాకు అలాంటి సీరియల్ ఉందని కూడా తెలియదు. అతను చెప్పేవారు ఏమిటంటే, అరే మీరు చూడడం లేదా, నేను అందరికీ చెప్తున్నాను ప్రభు ఆ సీరియల్ చూడమని. అసలు ఎంత గొప్పగా అసలు రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అసలు ఎంత గొప్పగా చూపిస్తున్నాడో మీకు తెలుసా, మీరు చూడండి ప్రభు, మీరు కూడా ఒకసారి చూడండి, మీరు చూస్తే ఖచ్చితంగా దాని గురించి మీరు ప్రోత్సహిస్తారని చెప్పి అన్నాడు. ఏమిటి రాధాకృష్ణ సీరియల్ అనగానే నేను ఒకసారి ఇంటర్నెట్లో ఒకసారి వెతికాను అనమాట. ఏమిటి రాధాకృష్ణ సీరియల్, అది చూడగానే అర్థమైపోతుంది ఇదంతా కూడా పెద్ద అర్థం లేనటువంటి విషయం అన్నమాట. కాబట్టి దయచేసి ఎవరైతే, సరే బయట వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, వాళ్ళకి శాస్త్రం ప్రమాణం అనేటువంటి విషయం తెలియదు, వాళ్ళకి ఏ గ్రంథాలు చదవాలో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో చూశారు ఏదో అంటే మనం చెప్పుకోవచ్చు వాడికి అజ్ఞానం వల్ల చూస్తున్నాడని. కానీ కృష్ణ చైతన్య సంఘంలో ఉంటూ ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదువుతూ అలాంటి వాళ్ళు కూడా టీవీలో వచ్చేటువంటి ఈ కుహానా ఆధ్యాత్మిక సీరియళ్ళు చూస్తున్నారంటే అంతకంటే దరిద్రం దారుణం ఇంకోటి లేదనమాట. కాబట్టి దయచేసి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగా జీవితం యొక్క నిజమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటారు, నిజంగా శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోవాలనుకుంటారు, వాళ్ళు ఈ ఉపదేశామృతంలో చెప్పినట్టుగా, భగవద్గీతలో చెప్పినట్టుగా ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు నుండి అవి విని నేర్చుకోవాలి తప్ప, ఇక్కడ స్పష్టంగా చెప్పారు చూడండి, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఆ విధంగా విషయాలు నేర్చుకోవాలి తప్ప టీవీ సీరియల్లో చూసి నేర్చుకోకూడదు. పైగా నువ్వు భక్తుడు అని చెప్పుకుంటూ టీవీ సీరియల్ చూస్తూ నువ్వు అందులో ఉన్నటువంటి విషయాలు ప్రామాణికం అనుకున్నావంటే నీ భక్తి నాశనం అయిపోయినట్టే అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులు కావాలనుకునేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు వీటికి చాలా చాలా దూరంగా ఉండాలి. ఆ సీరియల్కే కాదు, అసలు టీవీ అనే దానికే దూరంగా ఉండాలి. అర్థమవుతుంది కదా. లేకపోతే అనేకమైనటువంటి అనర్థాలు, అపార్థాలు చేసేటువంటి, అపరాధాలు చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా దీని గురించి మనం మూకుముడిగా అందరికీ కూడా ప్రచారం చేయాలి. ఇలాంటివన్నీ కూడా భూటకమైనవి. ఎందుకంటే జనం అదే ప్రామాణికం అనుకుంటున్నారు. ఎందుకంటే జనానికి కూడా బుద్ధి లేదు. మొదటి విషయం, మనం జనానికి ఎంతగా చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఎంతసేపు టీవీలో చెప్తే అదే నిజం. చూడండి, భగవాను వాచ అంటే ఎవడ నమ్మడు, ఐన్స్టీన్ వాచ అంటే వెంటనే ఓహో ఐన్స్టీన్ చెప్పాడు అయితే నిజమై ఉండొచ్చు అనుకుంటారు. భగవంతుడైనటువంటి కృష్ణుడు చెప్తే దాన్ని ఎవడో పట్టించుకోడు. ఒకవేళ కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో ఏమని, జాతస్య ధ్రువోర్ మృత్యు ధ్రువం జన్మ మృతస్య, మరణించినటువంటి వాడు తప్పదు, పుట్టినటువంటి వాడు మరణించక తప్పదు. దాన్ని ఎవడో పట్టించుకోడు. ఎవరు రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ ఎవడని చెప్పాడు అనుకోండి, ఉన్న ప్రతి ఒక్కడు మరణించాల్సిందే, మరణించాక మళ్ళీ పుట్టాల్సిందే. అబ్బా, ఆ సినిమా యాక్టర్ చెప్పాడంటే ఇది నిజమై ఉండాలి. చూడండి, అంతే కదా పరిస్థితి, అలాగే కదా ఉంది. కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి కనీసం ఎవరైతే ఈ భక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యపు పనుల్లో నిమగ్నం కాకూడదనమాట. ఒకటే జరుగుతుంది, భక్తి నాశనం అవుతుంది, ఖచ్చితంగా నరకానికి వెళతాం. నువ్వు దీక్ష తీసుకుని ఉన్నా సరే ఇలాంటి రాధాకృష్ణ సీరియళ్ళు లేకపోతే ఆ సీరియళ్ళు ఈ సీరియళ్ళు చూసావంటే నరకానికి వెళ్ళడం తప్పదు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, శ్రవణం మొట్టమొదటి మెట్టు. కాబట్టి వినడం ద్వారా తెలుసుకోవాలి, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. అంతేగాని ఎక్కడో దర్శనం, వీళ్ళు జనానికి ఏమిటంటే అందరూ కూడా మందమతులు కావడం చేత ప్రతిదీ చూస్తే కానీ అర్థం కాదు. కలియుగంలో మనకి శాస్త్రాలు చెప్తారు 3 తరగతుల వ్యక్తులు ఉంటారండి. ఒకడు వినడం ద్వారా తెలుసుకుంటాడు, ఒకడికి అనుభవిస్తే తెలుస్తుంది, మూడోవాడికి విన్నా అనుభూతి చెందిన అర్థం కాదనమాట. కాబట్టి చూడడం ద్వారా నేర్చుకోవడం అనేది 3rd క్లాస్ నాలెడ్జ్, 5th క్లాస్ నాలెడ్జ్ ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి వైదికమైన విధానం, శాస్త్రం గురించి తెలుసుకునే విధానం శ్రవణం చేయడం. ఆ శ్రవణం కూడా ఎవరి నుండి చేయాలంటే ప్రామాణికమైనటువంటి వ్యక్తి నుండి చేయాలి.
ఏ ప్రామాణికమైన వ్యక్తి? ఏ వ్యక్తి అయితే ఇక్కడ చెప్పినట్టుగా ఒక ఆధ్యాత్మిక గురువు, ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుకి శరణ పొంది అతడికి సేవ చేసి అతడి నుండి ప్రశ్నలు వేసి తత్వాన్ని అర్థం చేసుకున్నాడో అలాంటి వాడి నుండి మనం వినాలి. అలాంటి వాడి నుండి వింటే మనకు అర్థమవుతుంది, అప్పుడు మనకి దర్శనం అవుతుంది. చూడండి, చెవులతో చూడాలన్నమాట, కళ్ళతో కాదు చూసేది. ఆ సీరియల్లో మనం చూస్తాం, అంతా కూడా చాలా మంచి క్లారిటీ కెమెరాలు పడతారు, అంతా కూడా మంచి పువ్వులు ఎక్కడ చూసినా సరే, ఎప్పుడు ఆ స్క్రీన్ ఎప్పుడు చూసినా సరే మంచి డెకరేషన్ అందులో, అంతా కూడా ఏదో ఒక స్వర్గంలో ఉన్నట్టుగా చూపిస్తాడనమాట. కాబట్టి అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి స్పష్టంగా చెప్పారు ఏమనంటే, అలాంటి ఆత్మదర్శుల నుండి, అంటే తత్వాన్ని దర్శనం చేసినటువంటి వారు కావడం చేత వాళ్ళు నీకు జ్ఞానమును ఉపదేశింతురు. చూడండి, ప్రభుపాదులు మరొక ఉదాహరణ చెప్తారు. ఏమంటారంటే, నేను చిన్నతనంలో అమెరికా గురించి చాలా విన్నాను. అమెరికా గురించి వింటూ నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని, అమెరికా ఎలా ఉంటుంది, అమెరికా ఎలా ఉంటుంది, చూడాలి చూడాలని చెప్పి. ఇదిగో నేను కొద్ది కాలానికి ఇప్పుడు అమెరికాలో ఉన్నాను అంటారు ప్రభుపాదులు గారు. అంటే శ్రవణం ద్వారా మనం మన యొక్క కోరికను పెంచుకోవాలన్నమాట. శ్రవణం ద్వారా మన యొక్క శ్రద్ధను పెంచుకోవాలి. అంటే మనం నిరంతరం శ్రీకృష్ణ భగవానుడి గురించి వింటూ 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 ఉంటే, శాస్త్రం నుంచి వింటూ ఉంటే మనలో కొంతకాలానికి ఒక లౌల్యం అనేటువంటిది ఏర్పడుతుంది, కోరిక అనేటువంటిది పుడుతుంది అనమాట. అప్పుడు మనం ఖచ్చితంగా మనం కొంతకాలానికి చూడగలుగుతాం. అది విధానం. అంతేగాని శ్రవణం చేయకుండా ఏదో చవకబారుగా కృష్ణలీల చూద్దాం అనుకుంటే అది అత్యంత ప్రమాదకరం. మీరు చూసేది కృష్ణలీల కదా, అది యమలీల. ఇది అర్థం చేసుకోవాలి, అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని చవకగా వచ్చేయాలనుకుంటారు జనం, అన్ని చవకగా పొందేయాలని చెప్పి. చవకగా వచ్చేది ఏమిటి? చవకగా వచ్చేదంతా కూడా ఇమిటేషనే. చూడండి, ఇక్కడేదో ఎగ్జిబిషన్ జరిగింది, ఏంటంటే ఇమిటేషన్ జ్యువెలరీ. చూడండి, ఇమిటేషన్ జ్యువెలరీ తక్కువ ఖర్చుతో కొనేయచ్చు అనమాట. కాబట్టి చవకగా వచ్చేదంతా కూడా ఇమిటేషన్ అయి ఉంటుంది, అనుకరణ అయి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరిని, సినిమా యాక్టర్ని అనుకరించడానికి ప్రయత్నించు కావాలంటే, కానీ కృష్ణుడిని అనుకరించడానికి ప్రయత్నించావు అనుకో నరకానికి వెళదాం అనమాట. అది జరిగేది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఈ రాధాకృష్ణ సీరియల్ చూసేవాళ్ళు, అది చూసేవాడు ఏమనుకుంటాడంటే నేనే కృష్ణుడు అనుకుంటాడు. అదే స్త్రీ అయితే నేనే రాధారాణి అనుకుంటుంది. ఆ భావంలోకి వెళ్ళిపోతారనమాట. ఈ రోజుల్లో బయట చూస్తున్నాం కదా, వాల్ పోస్టర్లు, పెళ్ళిళ్ళకి వాల్ పోస్టర్లు పెడుతుంటారు. అందులో కూడా ఏం చేస్తారు, రాధాకృష్ణులు ఫోటో పెడతారు. ఏదో రఘు వెడ్స్ రమ్య అని చెప్పి ఏదో పెడతారు. కిందేమో కృష్ణుడిది రాధారాణిది పెడతారు. అంటే నువ్వు కృష్ణుడివి, నీ కాబోయే భార్య రాధారాణి, ఇదా నీ ఉద్దేశం? ఇదంతా కూడా చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి విషయాల్లో తలదూర్చకూడదు, ఇలాంటి విషయాల్లో పాల్గొకూడదు. హరే కృష్ణ. ఇక మరిన్ని విషయాల భాష్యంలో రేపటి రోజున మళ్ళీ మనం భగవంతుని చిత్తమైతే చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉన్నాయి ఎవరికైనా? నా ప్రశ్నలు సూచనలు? చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ సీరియల్ చాలామంది భక్తులు చూస్తున్నారు. చూడండి, చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనమాట. అంటే భక్తులైనటువంటి వాళ్ళు చూస్తున్నారంటే అసలు వాళ్ళకి శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాల్లో కనీస విషయాలు కూడా అర్థం కాలేదని తెలుసుకోవాలన్నమాట. మరి ఎంత దారుణమైన పరిస్థితి ఊహించుకోండి. హరే కృష్ణ. శ్రీల రూప గోస్వామికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.